ద ఇంటర్నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ కాన్ఫరెన్స్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ విచ్ సిటీ? అంతర్జాతీయ గ్రీన్ హైడ్రోజన్ సమావేశం ఏ నగరంలో ప్రారంభమైంది? మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై అండ్ పూణే. ఇక్కడ మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి న్యూఢిల్లీ. సో ఈ ఇంటర్నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ కాన్ఫరెన్స్ అనేది థర్డ్ ఎడిషన్ అనమాట, థర్డ్ టైం కండక్ట్ చేస్తున్నారు. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో. ఈ ప్రోగ్రామ్ని ఎవరు లాంచ్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు న్యూఢిల్లీలో ఈ ఇంటర్నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ కాన్ఫరెన్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది మనకి ఈ కాన్ఫరెన్స్ అంటే నవంబర్ 11th and 12th ఈ 2 డేట్స్లో ఈ కాన్ఫరెన్స్ జరిగింది. సో ఏం చేస్తారు ఈ కాన్ఫరెన్స్లో అంటే ఈ కాన్ఫరెన్స్కి చాలామంది పాలసీ మేకర్స్, సైంటిస్ట్, ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళందరూ అటెండ్ అవుతారనమాట. ఇక్కడ అటెండ్ అయ్యి వాళ్ళు రెన్యూబుల్ ఎనర్జీని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అండ్ రెన్యూబుల్ ఎనర్జీ సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఎలా యూజ్ అవుతుంది, సో ఇట్లాంటి స్ట్రాటజీస్ అన్నిటి గురించి డిస్కస్ చేసుకుంటారనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇండియా ఒక టార్గెట్ పెట్టుకుంది. అంటే 2030 వరకు ఇండియా టార్గెట్ ఏంటి? 5 million tons ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయాలి అనేది ఇండియా టార్గెట్. సో ఈ టార్గెట్ని 2030 వరకు మనం ఎలా అచీవ్ చేయాలి అనేది కూడా ఇందులో డిస్కస్ చేసుకుంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇండియాలో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2025-26లో ఇండియా తన రెన్యూబుల్ ఎనర్జీకి 3089 మెగావాట్స్ ఆఫ్ విండ్ ఎనర్జీని యాడ్ చేసుకుంది. అండ్ అలా ఇంకొకటి ఏంటి అంటే 21,686 మెగావాట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీని కూడా దాని రెన్యూబుల్ ఎనర్జీకి యాడ్ చేసుకుంది అనమాట. అంటే రెన్యూబుల్ ఎనర్జీని ఇంక్రీజ్ చేయడం కోసం ఇండియా మల్టిపుల్ స్కీమ్స్, పాలసీస్ కూడా తీసుకొచ్చి ఆ టార్గెట్ని అచీవ్ చేయడం కోసం కృషి చేస్తుందని చెప్పుకోవచ్చు మనం.